రుద్రాక్ష ఒక వృక్షం. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రవేత్తలు రుద్రాక్షలో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా తేల్చారు. శివపురాణం, బ్రహ్మపురాణం, దేవీ భాగవతంలో రుద్రాక్ష గురించి మనకు తెలుసు. శివపురాణం ప్రకారం విభూతి, రుద్రాక్షలతో శివుడిని పూజించడం శ్రేష్టం. పురాణం ఏం చెబుతోంది? రుద్ర అంటే శివ, అక్ష అంటే కళ్ళు. పౌరాణిక కథనం ప్రకారం శ్రీపురాసురుడిని చంపడానికి శివుడు ఆయుధాన్ని సృష్టిస్తాడు. ఆ సమయంలో శివుని ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఈ కన్నీటి చుక్కలు భూమిపై పడడం వల్లనే రుద్రాక్షి వృక్షాలు పెరిగాయని నమ్ముతారు. రుద్రాక్ష శివుని చెమట నుండి సృష్టించబడిందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. రుద్రాక్షలు 14 రకాలు. మొత్తం 14 రకాల రుద్రాక్షలు ఉన్నాయి. ఈ 14 రకాల రుద్రాక్షలు ఒక్కొక్కటి ఒక్కో ఫలాన్ని ఇస్తాయి. జన్మ కుండలిని బట్టి వీటిలో నుంచి రుద్రాక్షను ఎంచుకుని ధరిస్తారు. అనేక సమస్యలకు రుద్రాక్షలు పరిష్కారం చూపుతాయని చెబుతారు. కుటుంబంలో కలహాలు, విద్య, ఆరోగ్యం, ఆర్థికం, ఇలా అనేక సమస్యలకు రుద్రాక్ష ధారణ పరిష్కారం అని విశ్వసిస్తారు. 14 రకాల రుద్రాక్షలు, వాటి ఫలాలు. ఏకముఖం గల రుద్రాక్షను శివునితో పోలుస్తారు. ఇది బ్రహ్మహత్య దోషాన్ని హరిస్తుంది. 2 ముఖాల రుద్రాక్ష శివపార్వతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రధానంగా ఈ రుద్రాక్ష భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. త్రిముఖ రుద్రాక్ష అగ్నిదేవుని సూచిస్తుంది. ఇది కష్టాలను తొలగిస్తుంది. చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మను సూచిస్తుంది. విద్యార్థులకు ఇది చాలా ముఖ్యం. పంచముఖ రుద్రాక్ష శివుని 5 రూపాలను సూచిస్తుంది. మన మంచితనం వల్ల శత్రువు కూడా ఓడిపోతాడని అంటారు. షణ్ముఖ రుద్రాక్ష సుబ్రహ్మణ్య భగవానుని, గణేశుడిని సూచిస్తుంది. దీంతో పనుల్లో ఆటంకాలు తొలగుతాయని చెబుతారు. సప్తముఖ రుద్రాక్ష 7 మాతృకలను సూచిస్తుంది. ఇది ప్రధానంగా డబ్బు కొరత నివారిస్తుంది. అష్టముఖ రుద్రాక్ష వినాయకునికి ప్రతీక. ఇది విద్య, విజయాన్ని తెస్తుంది. నవముఖ రుద్రాక్ష భైరవ, నవదుర్గలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దశముఖ రుద్రాక్ష విష్ణువును సూచిస్తుంది. ఇది మన ఊహను పెంచుతుంది. ఏకాదశ రుద్రాక్ష రుద్ర చిహ్నం. రుద్రుడు ఒక దేవత మాత్రమే కాదు, మొత్తం 11 దేవతలు. అందుకే 11 సార్లు రుద్ర పారాయణం చేస్తే అన్ని రకాల ఆటంకాలు, ఆందోళనలు తొలగి విజయం చేకూరుతుంది. ద్వాదశ ముఖ రుద్రాక్ష విష్ణు స్వరూపం, ఆరోగ్యానికి మంచిది. త్రయోదశ ముఖ రుద్రాక్ష మన్మథుడిని సూచిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. చతుర్దశ రుద్రాక్ష శివుడిని సూచిస్తుంది. దీనివల్ల సమాజంలో గౌరవప్రదమైన హోదా లభిస్తుంది.